టు నిజం న్యూస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా నిరసనలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంబర్పేట నియోజకవర్గంలోని లంబా చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. బండి సంజయ్ కి ఆయన కుమారుడు భగీరథకు బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్. కుమారుడు బండి భగీరథ్ చేసినటువంటి ఒక మైనర్ బాలికపై చేసినటువంటి అత్యాచారం కావచ్చు, ఆయన అమ్మాయిని ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ చైర్మన్ గారిని కలిసాము, సీతా దయాకర్ రెడ్డి గారు. రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు మీట్ హర్. బికాజ్ ఇక్కడ రాగానే మేము ఎప్పుడైతే మా గ్రీవెన్స్ చెప్పామో, మేము ఎందుకు వచ్చామనే విషయాన్ని చెప్పినప్పుడు మేడం చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. అండ్ షీ టోల్డ్ దట్ ఆల్రెడీ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో సండేనే తను వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చెప్పారంట, ఖచ్చితంగా మండే రోజు స్పెషల్ బెంచ్ పెడదామని. యూజువల్లీ ఇక్కడ ఎవ్రీ వెనస్డే బెంచ్ ఉంటుంది, బట్ మండే వాళ్ళు సూమోటోగా బెంచ్ కండక్ట్ చేశారు, స్పెషల్ బెంచ్. అండ్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళకు కూడా సమన్స్ పంపించారంట. సో మేము ఇచ్చిన లెటర్లో కూడా మేము చాలా క్లియర్గా చెప్పాము, కావాలని చెప్పి పోక్సో చట్టం